ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి ఆగస్టు 24, 25 తేదీల్లో ఈ రాశి వారికి ఎందుకు నష్టపోయారు, కారణం ఏమిటో ఈ రోజున తెలుస్తుంది. అలాగే ఉద్యోగం, వ్యాపారం ఏ విధంగా ఉండబోతుంది, ప్రేమలో ఉన్నవారు ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యంగా ఈ రాశి వారికి ఆర్థిక సంపాదన ఏ విధంగా పెరగబోతుంది, ఎలాంటి అవకాశాలు వస్తాయి, మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఆ మార్పు వలన మీకు కొత్త అవకాశాలు వస్తాయా, లేదా ఒక వ్యక్తి వల్ల మీకు ఎలాంటి శుభవార్త వినబోతున్నారు అని పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూయించుకొని అలసిపోయారా? అయితే శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీ బాలాజీ రాజు గారు. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. గురువుగారి ఆశీర్వాదంతో 100% ఫలితాలు దక్కును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వివాహ సమస్యలు, ప్రేమ పెళ్లి సంబంధం, కోర్టు భూ వివాదాలు, వాస్తు దోషాలు, గ్రహ దోష నివారణ చేయబడును. ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం చూపిస్తారు. కాబట్టి మీరు సంప్రదించాల్సిన సెల్ నెంబర్ 9618966312. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడి కారణంగా ఈ రాశి వారికి అందం, కళలపై మరింత శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. శృంగారాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. జీవితంలో ఎప్పుడూ సమతుల్యంగా కోరుకునే వీరు ప్రేమ మరియు వ్యక్తిగత జీవితంలో ఆకర్షణీయమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. అందరితో కలిసిపోతారు. మంచి మాట తీరు కలిగిన వారు. అలాగే ఏ విషయంలోనైనా పక్షపాతం లేకుండా సరైన నిర్ణయం తీసుకోవడానికి ఇష్టపడతారు. అలాగే సరిగ్గా ఏది మంచిది, ఏది చెడు తేల్చుకోలేక కొన్ని విషయాలలో ఆలస్యం చేస్తారు. గొడవలకు అస్సలు వెళ్ళరు. గొడవలంటే వీరికి అస్సలు నచ్చదు. చుట్టూ ప్రశాంతత వాతావరణం ఉండాలని కోరుకుంటారు. అలాగే ప్రేమ జీవితానికి వచ్చినట్లయితే వీరు ప్రేమలో చాలా గొప్పవారు. భాగస్వామిని తరచుగా సంతోషపెట్టడానికి ఏదైనా విహారయాత్ర, బయటకి తీసుకెళ్లడం, రొమాంటిక్ చూసుకోవడం అనేది చాలా ఉంటుంది. విలాసవంతమైన బహుమతులు ఇస్తారు. అలాగే తొందరపడి ప్రేమలో పడరు. అవతలి వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతనే అడుగు ముందుకు వేస్తారు. ఒంటరిగా ఉండటాన్ని అస్సలు భరించలేరు. జీవితంలో ఒక తోడు ఉండడానికి ఇష్టపడతారు. అలాగే మనస్పర్ధలు వచ్చిన చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవడానికి చూస్తారు, కానీ గొడవలకు దారి తీయరు. తులారాశి అంటే వాయురాశి. అంటే వారు తమ సంభాషణ మరియు ఆలోచన విధానానికి ప్రసిద్ధి చెందినవారు. ఒక చరరాశిగా మరియు మార్పును ప్రారంభించే వారిగా వీరికి కొత్త విషయాలను అనుభవించేలాగే మరియు సంఘటనలను ముందుకు నడిపించేలా బలమైన కోరిక ఉంటుంది. ప్రేమలో ఉన్న తులారాశి వారు ఆప్యాయంగా, అమితమైన ప్రేమతో ఉంటారు మరియు తమ ప్రేమ సంబంధాలలో అంతా మంచిగానే ఉందని భావిస్తారు. వారు సౌమ్యంగా, శ్రద్ధగా ఉన్నప్పటికీ తమ భాగస్వామిలోని ప్రమాద సంకేతాలను గుర్తించడంలో ఇబ్బంది పడతారు మరియు తమ ఆదర్శవాదం కోసం జాగ్రత్తలను గాలికి వదిలేస్తారు. అయినప్పటికీ వారి మధ్య సమస్యలు తలెత్తున్నప్పటికీ అతను తన భాగస్వామిని ఆదర్శంగా భావిస్తూ శాశ్వతంగా కలిసి ఉండాలని కలలు కంటారు. అయినా కొన్ని విషయాలను చాలా వేగంగా ముందుకు తీసుకెళ్ళినప్పటికీ తన అంకిత భావంతో ఉంటారు. అదే తమ భాగస్వామి యొక్క ప్రతి అవసరాన్ని అమితంగా ప్రేమిస్తాడు. తులారాశి వారు నమ్మిన వారే వీరిని మోసం చేస్తారు. అనుకున్న వాళ్ళే వీరిని పట్టించుకోలేరు.
కష్టపడిన ఫలితం రాలేదు, ఒంటరిగా అనుభవించారు, ఒంటరిగా బాధపడ్డారు. ఈ ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీరు ఓడిపోలేరు. ఇది పరీక్ష కాలం మాత్రమే. ఈ జీవితం ఆగిపోలేదు. దేవుడు మిమ్మల్ని పక్కన పెట్టలేదు. సరైన సమయం వరకు మిమ్మల్ని సిద్ధం చేశాడు. మీరు ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా తట్టుకునే శక్తి మీకు ఇచ్చాడు. కాబట్టి ఆ భగవంతుడు మీకు ఎప్పుడు మంచి చేస్తాడు, కానీ చెడు మాత్రం అస్సలు చేయడు. కాబట్టి ఈ రాశి వారిని దృఢంగా మార్చడం ఎందుకు చేశాడంటే, గతంలో చాలా కష్టాలు బాధలు చూశారు. అలాగే భవిష్యత్తులో అలాంటి సమయం వస్తే ఏ విధంగా ధైర్యంగా నిలబడాలి, నిర్భయంగా ఉండాలి అని ఒక సంఘటన జరిగింది. కాబట్టి ఇక నుండి వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా తెలివితో ఎలాంటి విషయాలలో తప్పుకోవాలి, ఎలాంటి విషయాలు జాగ్రత్త తీసుకోవాలని, ఎవరిని నమ్మాలి అని తెలుసుకున్నారు. ముఖ్యంగా ఏ రాశి వారికైనా ఏదైనా సరే ధైర్యం ఒకటి ఉంటే జీవితం ముందుకు వెళ్ళడం, ఏదైనా సాధించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ భగవంతుడు మిమ్మల్ని చాలా దృఢంగా చేశారు. ఇక నుండి శుభ సంకేతాలు ఒక్కొక్క రోజున ఒక్కొక్క శుభ సంకేతం కనిపిస్తుంది. అవి మీకు జీవితంలో అనుభవించిన కష్టాలకు, కన్నీళ్లకు ఇది ఒక పెద్ద షాక్ అనేది ఉంటుంది. మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క మార్పు ఈ విధంగా రాబోతుంది, ఇలాంటి అదృష్టం కూడా నాకు ఉంటుందా అని ఎంతో ఆశ్చర్యపోతారు. వ్యాపారం అభివృద్ధి చెందడానికి మీకు అనుకోకుండా ఒక కొత్త వ్యక్తి పరిచయం అవ్వడం, వారు భాగస్వామి అవ్వడం, వారి గురించి మీరు అన్నీ తెలుసుకోవడం, మీకు పార్ట్నర్గా అవ్వడం అనేది జరుగుతుంది. ఒక్కో విషయంలో ఒక్కో మార్పు అనేది ఏర్పడుతుంది. ఉద్యోగంలో ఈ తోటి ఉద్యోగులు మిమ్మల్ని చాలా గౌరవిస్తారు. మీకు అది చాలా ఆనందాన్ని ఇస్తుంది. మరింత శ్రమ పడతారు. ఆ శ్రమకు తగిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది. అలాగే చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారు, మీ స్వంత వృత్తుల్లో, కుల వృత్తుల్లో ఉన్నవారు, మీకు ఒక మార్పు అనేది తెలుస్తుంది. ఆ మార్పు ఏమిటంటే, గతంలో చేసిన వృత్తిలో లాభాలు ఏ విధంగా వస్తున్నాయి, ఇక నుండి ఏ విధంగా వస్తున్నాయి, సరికొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి, ఆ వృత్తి మరింత అభివృద్ధి చెందించాలి అనే ఆలోచన విధానం పెరుగుతుంది. ఇలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్తారు. కాబట్టి ఇవి పెద్ద మీకు శుభ సంకేతాలుగా ఎదురవుతాయి. అలాగే ఏది కలిసి రావడం లేదు అనుకునే వారికి ఈ చిన్న పరిహారం వలన మీ జీవితంలో కాస్త మార్పు అనేది చోటు చేసుకుంటుంది. ఆ పరిహారం ఏమిటో చివర్లో తెలుసుకుందాం. అలాగే ఆ శుభ సంకేతాలలో మరో శుభ సంకేతం ఏమిటంటే, మీ ఇంటికి ప్రతిరోజు ఒక ఆవు వస్తుంది. ఆవు మీకు శుభ సంకేతంగా మారుతుంది. ఎందుకంటే ఇంతకాలంగా పడ్డ కష్టాలకు, కన్నీళ్లకు ఆవు ద్వారా మీ ఇంటికి ఒక లక్ష్మీదేవి రావడం, ఆ లక్ష్మీదేవితో శుభ సంకేతాలు రావడం, లక్ష్మీ కటాక్షం పొందడం అనేది ఇక నుండి జరుగుతుంది. కాబట్టి మీరు చేసే పరిహారం ఏమిటంటే, ప్రతిరోజు ఆవుకు ఏదైనా దాన పెట్టి 3 ప్రదక్షిణలు చేయండి. ప్రతిరోజు చేసినట్లయితే మీలో మార్పు ఏ విధంగా వస్తుంది, మీ జీవితంలో ఎలాంటి మార్పు రావడంతో ఎలాంటి అదృష్టం కలిసి వస్తుందో మీకే పూర్తిగా అర్థమవుతుంది. కొత్త పరిచయాలతో కూడా మీరు చాలా ఆనందంగా ఉంటారు. మరింత కష్టపడాలి, శ్రమించాలి, ఆ శ్రమకు తగిన ఫలితం, లాభాలు తీసుకోవాలని మరింత కష్టపడతారు.